తిరుపతి మహతి ఆడిటోరియంలో రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ నృత్య పోటీలను శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో మహతి ఆడిటోరియంలో ప్రతినిత్యం అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రదర్శనలతో అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాల వారికి అందించాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అనేక సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తున్న రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, చైర్మన్ గుండాల గోపీనాథ్, ఇతర కమిటీ సభ్యులకు నవీన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారుల అద్భుత నృత్య ప్రదర్శనలతో నగర ప్రజలను, కళాభిమానులను అలరిస్తున్నారని, శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నవీన్ ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి ఇలాంటి ఆధ్యాత్మిక, పౌరాణిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ 3 రోజుల కార్యక్రమాల్లో నగర ప్రజలంతా పాల్గొని కళాకారులను ప్రోత్సహించి విజయవంతం చేయాలని నవీన్ కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, చైర్మన్ గుండాల గోపీనాథ్, గౌరవ కార్యదర్శి కస్ప పద్మనాభం, సభ్యులు డాక్టర్ సోము, ఉమాపతి, పురోహితులు సురేష్ స్వామి, బండారి భాస్కర్ రెడ్డి, ఆర్ఎంఎస్ భాస్కర్, సిద్ధేంద్ర శర్మ, ఆమూరు సుబ్రహ్మణ్యం, చంద్రబాబు నాయుడు, కన్నప్పగారి కేశవులు, విగ్రహాల కళ్యాణి, మునీందర్ రెడ్డి, ఆమదాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు కెఎన్ రాజా గారు, అదేవిధంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, ఇతర కమిటీ సభ్యులంతా కూడా కలిసి శ్రీకృష్ణదేవరాయ రాయల్ దర్బార్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ఇది నిజంగా చాలా శుభ పరిణామం. ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మహతి వేదిక అనేది సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఇక్కడ ప్రదర్శన చేస్తే ఆ భగవంతుని అనుగ్రహంతో ఉన్నత శిఖరాల్ని ఎంతోమంది అధిరోహించారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. దానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. కానీ రాయలసీమ రంగస్థలి నిర్విఘ్నంగా ఆ దేవదేవుని అనుగ్రహంతో కెఎన్ రాజా గారు, ఇక ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరూ కూడా మహానుభావులే అండి. వారందరూ కూడా ఇతోధికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వీళ్ళకి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గారి గురించి ఆ నాట్య రూపంలో చిన్నారులు ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నగర ప్రజలంతా కూడా పాల్గొనాలని చెప్పని, విజయవంతం చేయాలని చెప్పని, ఇలాంటి కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్నటువంటి సంపూర్ణ సహకారానికి మనస్ఫూర్తిగా టీటీడీ ఉన్నతాధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరింత సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని మా వంతు ప్రయత్నంగా ఈ కళాకారులు ఏదైతే ఉన్నారో వీళ్ళకి శాశ్వతంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా టీటీడీ ద్వారా కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆటంకాలున్నా కూడా ముందుండి దాన్ని సమర్థవంతంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో కూడా ఒక కార్యక్రమాన్ని అనుకున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి మంచి కార్యక్రమాలకి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల గారికి తిరుమల శ్రీవారి సన్నిధికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు నృత్య రూపంలో బాలబాలికలంతా కూడా ప్రదర్శించబోతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేలా సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ఈఓ గారు చాలా గొప్ప వ్యక్తి, అదేవిధంగా అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, టీటీడీ బోర్డు ఉన్నది. మనం అందరం కూడా అనేక కళా సంస్థలు ఉన్నాయి, అందరం కూడా కలిసి వెళ్ళి శాశ్వతంగా పర్మనెంట్ అనుమతులు తీసుకునే విధంగా మేమంతా కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి చిన్నారులకు, ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు వేదిక నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహితిలో చేయాలని ప్రతి బిడ్డ కూడా ఆశించుకుంటుంది.
వాళ్ళ యొక్క మంచి ఆశీస్సులు భగవంతుడు వారికి కలగజేయాలని ఆశిస్తున్నాం. మాకెప్పుడు కూడా మా కార్యక్రమాలకు ముందుండి మాకు మహతిలోకి అవకాశాన్ని కల్పించేటటువంటి బీజేపీ నాయకులు శ్రీయుతులు నవీన్ కుమార్ రెడ్డి గారికి మేము కళాంజలి మరొకసారి సమర్పించుకుంటున్నాం. వారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి 36వ జాతీయ స్థాయి సంగీత సాహిత్య నృత్యోత్సవాలు పోటీలు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి జ్యోతి ప్రజ్వలనతో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి నృత్యోత్సవాలు ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ పేరుతో ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో ఈ జాతీయ నృత్యోత్సవాలు జరుపుతున్నాము. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్ రాష్ట్రం నుంచి కూడా చిన్నారులు విచ్చేసి ఈ పోటీ నృత్యోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పోటీలు జరిగి చివరి రోజు మన స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు విచ్చేసి ప్రతిభ కనబరిచిన చిన్నారులకు నగదు ప్రోత్సాహాలు అలాగే ప్రశంసా పత్రాలు ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ షీల్డ్తో కూడా అందరినీ సముచితంగా గౌరవించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించండి. ఈ అంతరించిపోతున్న ఈ కళలను మనం భావి తరాలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడు ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి చిన్నారులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.